అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి నగరి ఎమ్మెల్యే రోజా గారు, ఓడిపోయిన రోజా గారు ప్రతిపక్షం లేని పార్టీ. రోజా గారికి తొందర ఎందుకు? ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, ఆ తరువాతే కదా. ఇంకా ఎవరు ఏమైనా అన్ని అబద్ధాలు చెప్పుకుంటూనే వస్తారు. వాళ్ళు తన్నించుకుంటారు అని అంటారు. ఇంకా 4 సంవత్సరాలు గడువుందమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నారు? గతంలో మీరు చేసినారు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఎందుకు ఇంత పనికి మాలిన మాటలు మాట్లాడుతూంటారు? ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాల పరిపాలన ఏం చేశారు, ఎలా చేశారన్నది. గాలి ఎదవులు వాళ్ళు గాలి ఎదవులు అంటారు. గాలి ఎదవులు. మరి మీరు 2019 నుంచి 2024 వరకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ పదవి ఏమిటి? నీ పదవిలో నువ్వు కూడా ఒక గాలికి తిరిగిన దానివే కదా. పర్యాటక శాఖ అంటే నగరిలో ఏమైనా చేశారా? మరిది గాలి మంత్రి పదవే కదా, మీరు గాలికి తిరిగారే కదా. ఒక్కసారి ఆలోచించండి. మరి 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ఏం చేశారు రాష్ట్రంలో 5 సంవత్సరాలు? ఒక్కసారి చెప్పండి. మీకంటే గాలికి తిరిగిన వాళ్ళు ఎవరు లేరు. మీకంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళు ఎవరూ లేరు. గత ప్రభుత్వాల్లో కూడా ఎవరూ చేయలేదు. ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసిన మాటలు, మీరు చేసిన పనులు ఎవరు చేయబోరు. ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎవరికి చెందుతుంది, ఏ విధంగా చెందుతుంది అనేది కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి. మీరు చెప్పే ప్రతి మాట అయినా కానీ మీకే చెందుతుంది. మరి ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు గాలి ఎదవలే కదా, గాలికి తిరిగే వాళ్ళే కదా. ఒక్కసారి ఆలోచించండి. మీరు చెప్పే ప్రతి మాట అయినా మీకే చెందుతుంది కానీ ఎవరికి చెందదు, అది మీకే తగులుతుంది. ఒక్కసారి ఆలోచించండి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. నీ శాఖ అంతా కూడా గాలికి తిరిగే శాఖే, నువ్వు ఒక గాలిదానివే కదా అంతే తెలియజేస్తూ, ఏది ఏమైనా ఆలోచించుకొని మాట్లాడండి, అర్థం చేసుకొని మాట్లాడండి. 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా చేసాము, ఎలా చేశాము? మనము కూడా గాలికి తిరిగిన వాళ్ళమే కదా, మీరు కూడా ఒక గాలి ఎదవలే కదా అన్నట్టు ఆలోచించుకోవాల్సిందిగా. ఏమి చేయలేదు కాబట్టి అని తెలియజేస్తూ, 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ అధికారంలోకి రావాలంటే రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు, ఇవ్వాలి కదా. ప్రజలను అడగండి, ప్రజలను క్షమాపణ కోరండి. మా తప్పు క్షమించండి, మేము తప్పులు చేశాము అని. ప్రజలు క్షమిస్తే కదా మీకు ఓట్లు వేసేది. ప్రజలు క్షమించకుండా 5 సంవత్సరాలు సర్వనాశనం చేసినందుకు మీకు 11 సీట్లు, 11 ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఒక్కసారి ఆలోచించండి అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.